నమస్తే, వెల్కమ్ టు ఈ వారం. ఈ వారంలో ఎన్నో రకాల వంటలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తూ వస్తున్నాం కదండి. మరి ఈ రోజు మనం దేంతో స్పెషల్ చేస్తున్నామో తెలుసా? ఈ వారంలో ఈ రోజు మనం స్టార్ట్ చేసేస్తున్నాం క్యాప్సికమ్ తో ఈ 5 రోజులు 5 రకాల వెరైటీస్ తో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉంది ఈ వారం. మరి మీరందరూ రెడీ అని నాకు తెలుసు. క్యాప్సికమ్ తో ఈ రోజు నేను ఒక స్పెషల్ డిష్ చేసేస్తున్నానండి. ఇది చాలా మంది పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. పైగా కరెక్ట్ గా మీరు చేసిస్తే ఇది వాళ్ళకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టి పంపించేసచ్చు. అదే క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్. సో చేయడానికి అలాగే చూడడానికి తినడానికి కూడా ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది, ఎంతో టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అటువంటి ఈ క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్ ని లేట్ చేయకుండా తయారు చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం, సరిపోతుంది. ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొద్దిగా చిల్లీస్ చూసుకొని వేసుకోవాలండి. అంటే మనం దీన్ని పేస్ట్ చేసి వేయట్లేదు, ముక్కలుగా కట్ చేసే వేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో వస్తాయి అనుకుంటే ఇంకా సన్నగా కట్ చేసి వేయచ్చు. అదర్వైజ్ అసలు మీకు అవసరం లేదు అంటే దీంట్లో చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి మనం దీంట్లో చక్కగా 1 కప్ కలర్డ్ క్యాప్సికమ్ వేసుకున్నాం అండ్ లైట్గా దీన్ని ఫ్రై చేద్దాం. కొద్దిగా దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా మనకి క్యాప్సికమ్ కానీ ఆనియన్ వేసిన చిల్లీస్ అన్నీ కూడా కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ వారం అంతా మీరు చక్కగా నేను చేసే క్యాప్సికమ్తో ఎన్ని రకాలు చేస్తానో అన్నిటిని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇది ఒక పక్క అవుతూ ఉంటుంది, ఇంకొంచెం అవ్వాలి. ఈలోపు మనం ఒక పని చేద్దాం, పరాటా రెడీ చేసుకుందాం. ఇది ముందుగానే ఒక 2 hours ముందు నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మన చపాతీ పిండిలాగే కలుపుకున్నాను అనమాట. చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుతాం, కానీ పరాటాకి మనం కొంచెం లూజ్గా కలుపుతాం అనమాట. మరి ఎక్కువగా కాకుండా కాస్త పలుచగా ఉండాలి, ఇలా సాఫ్ట్గా. ఇప్పుడు మనం చపాతీ చేసేటప్పుడు ఏంటంటే సైజ్ ప్రకారం మనం చేసేదాన్ని బట్టి పిండి తీసుకుంటూ ఉంటాం కదా, బట్ దీంట్లో కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను నేను. అండ్ అలాగే దీనిపైనుంచి కొంచెం ఆయిల్, బికాజ్ నాకు ఈజీగా అయిపోవడానికి. సో ఇప్పుడు దీన్ని ఇలా చేసి ఈ గోధుమ పిండిలో దీన్ని డిప్ చేసి అండ్ అగైన్ మనం దీన్ని పరాటాలా చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మరి ఏంటంటే ఎక్కువ పలుచగా చేయాల్సిన అవసరం లేదనమాట. పరాటా మీకు తెలుసు కదా, పరాటా కొంచెం మందంగా ఉంటుంది. మనం దీన్ని అలానే చేసుకుందాం. సో ఇలా తయారవుతుంది. దీన్ని ఒక పని చేద్దాం, దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఇలా దీంట్లో ఒక 2 eggs బీట్ చేసి వేసుకోవాలి. మొత్తం అంతా ఇది కాస్త ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర. అలాగే ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాం అన్నమాట, ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు ఇదంతా కలిసే వరకు మనం కలుపుకోవాలి. మీరు ఆమ్లెట్కి తయారు చేస్తూ ఉంటారు కదా, ఆనియన్ చిల్లీస్ ఇవన్నీ వేసి, అలానే. బట్ దీంట్లో ఏంటంటే మనం క్యాప్సికమ్ని వేస్తున్నాం అనమాట, కలర్డ్ క్యాప్సికమ్ని యూజ్ చేసాం. సో
సో అలాగే ఇంకా టేస్టీగా స్పైసీగా అవ్వడానికి వైట్ పెప్పర్ పౌడర్ ఆల్రెడీ వేసేసాను. కొంచెం నేను దీంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద మన దోశల పెనం ఉంటుంది కదా, దాన్ని కాస్త హీట్ చేసుకుందాం. ఇంట్లో రోజు దోశలు వేస్తూ ఉంటారా మీరు? వేసి వేసి అలసిపోయి ఉంటారు కదా. సో కాస్త ఆ దోశల్ని పక్కకు పెట్టి ఈ పెనంతోనే చక్కగా టేస్టీ ఈ క్యాప్సికమ్ ఎగ్ పరాటాని తయారు చేసేయండి మీరు. లైట్గా పెనం హీట్ అవుతున్న టైంలోనే దీంట్లో కొద్దిగా బటర్ అండ్ ఇదంతా కూడా లైక్ ఇలా అప్లై చేయాలి. సో ఇది మెల్ట్ అయిపోయింది కదా, మొత్తం అంతా కూడా దీన్ని అప్లై చేసాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఏదైతే చేసుకున్న పరాటా ఉంది కదా ఇలా, సో దీన్ని బటర్లో ఇది వేసుకుందాం. చక్కగా దీన్ని 2 sides కొంచెం దూరగా కాల్చుకుందాం. ఈ సైడ్ కూడా లైట్గా బటర్ వేసుకుందాం. చాలా ఈజీ అండి, సో సింపుల్ అనమాట. ఇంట్లో మీరు పరాటాస్ చేసుకుంటారు, పరాటా చేయకపోయినా చపాతీ అయితే డెఫినెట్గా చేసుకుంటారు. సో అలా చేసుకోవడమే. దీంట్లో పెద్దగా ఏమంటారు అబ్బా ఇదేదో చాలా కష్టమైన రెసిపీ అనేటట్టు ఏం లేదు కదా, వెరీ ఈజీ అనమాట. సో మీరు ఈజీగా మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునే డిషెస్ మాత్రమే చేస్తాం అనమాట. దీంట్లో ఎక్కువ తక్కువ మిమ్మల్ని కష్టపెట్టాలనుకోము. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగానే రెడీ చేసుకున్న ఇది ఉంది కదండి, ఎగ్తో రెడీ చేసుకున్న మిక్చర్, దీని మీద ఆమ్లెట్ వేసుకున్నట్టే అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని కేర్ఫుల్గా లైక్ టర్న్ చేస్తాం. సో ఎగ్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది ఇది కూడా. సో సింపుల్ అండి. చాలామంది పిల్లలు ఏంటది మిర్చి బజ్జీ తిన్నప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట. సో ఈ బజ్జీలోకి ఈ మిర్చి ఎలా వెళ్ళిందని, ఈ రోల్ తిన్నప్పుడు కూడా అడుగుతారు ఈ ఆమ్లెట్ ఈ పరాటాలోకి ఎలా వచ్చింది అని. జస్ట్ కొంచెం మీకు తొందరగానే అది అయిపోతుంది కాబట్టి ఎగ్ మాడిపోకుండానే మనం దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుందాం ఒకసారి. ఎస్, సో జస్ట్ ఆ సైడ్ కూడా మనకి ప్రాపర్గా కాలిన తర్వాత ఇదంతా చూసారు కదా, ఆమ్లెట్ అంతా చక్కగా కాలింది అండ్ మనకి కలర్ క్యాప్సికమ్ కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. ఈవెన్ మీరు ప్రతి బైట్లో మీకు ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అండ్ అంతేకాకుండా ఆ టేస్ట్, ఎగ్ టేస్ట్ అనేది ఈ పరాటా క్లియర్గా వస్తుంటుంది. మామూలుగా మనం ఆలు పరాటా చాలాసార్లు తిని ఉంటాము, అది మధ్యలో స్టఫ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇది డిఫరెంట్గా మనం దీన్ని రోల్ చేస్తాం కాబట్టి తినేటప్పుడు పరాటాలోకి మామూలుగా మనకి ఏదో సైడ్ ఏదో కావాలనుకోవడానికి కూడా ఏం అవసరం లేదనమాట. హ్యాపీగా మనకి కర్రీ ఉన్నట్టే ఉంటుందన్నమాట, ఆమ్లెట్ లోపల వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ సైడ్ కూడా అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసి. వెల్, నెక్స్ట్ దీన్ని ఇలా రోల్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని ఒక నైఫ్ తీసుకొని జస్ట్ జాగ్రత్తగా ఇలా, చూసారా ఎంత బాగుందో, లోపలంతా కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం ఏదో స్టఫ్ చేసినట్టు అనిపిస్తుంది కదా, బట్ కాదు, మనం జస్ట్ ఆమ్లెట్ లాగా దీన్ని ఎగ్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసామంటే. దీన్ని లైక్ ఇలా పెట్టుకొని దీన్ని కూడా సాస్తో సర్వ్ చేద్దాం. ఒక క్యాప్సికమ్ని చక్కగా ఇలా అడ్డంగా కట్ చేసుకొని దీంట్లో వావ్, సో మనం అనుకున్నది అయిపోయిందండి. చక్కగా క్యాప్సికమ్ ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. టమాటో కెచప్లో ఇలా డిప్ చేసి ఇలా నన్ను వదిలేస్తే ఈ రోల్ అయ్యే వరకు నేనేం మాట్లాడనండి, చక్కగా తింటూనే ఉంటాను అనమాట. వెరీ టేస్టీ అండి. సో ఇంకా మాటలు లేవన్నమాట. ఈ పరాటా మీరు కూడా ఇంట్లో చేసుకోవాల్సిందే, ఈ రోల్ మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ తినిపించాల్సిందే. మరి ఈ క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి.
క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కలిపిన గోధుమ పిండి, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, మిరియాల పొడి, ఉప్పు, నూనె, కొత్తిమీర. క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండితో పరోటాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 గుడ్ల సోనా వేసి గిలకొట్టి మిరియాల పొడి, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి బటర్ వేసుకోవాలి. అది కరగ్గానే తయారు చేసుకున్న పరాటాని వేసి 2 వైపులా బటర్ తో కాల్చుకోవాలి. ఆ తర్వాత గుడ్డు సొనతో కలిపిన క్యాప్సికమ్ మిశ్రమం వేసి తిప్పి కాల్చుకోవాలి. అలా బాగా కాలాక రోల్ చేసి మధ్యలో కట్ చేసి సాస్ తో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్ రెడీ. చూసారు కదా ఈ రోజు మన ఈ వారంలో క్యాప్సికమ్ ఎగ్ పరాటా రోల్ ని. మరి రేపటి మన ఈ వారంలో ఏం చేయొచ్చు? రోల్ అన్నా చేయొచ్చు, స్నాక్ ఐటమ్ అయినా చేయొచ్చు, మెయిన్ కోర్స్ అయినా చేయొచ్చు, ఇలా రకరకాలు చేయొచ్చు అనమాట. ఏదైనా చేయొచ్చు. కానీ ఏం చేస్తాను అనేది మీరు చూడాలంటే ఏం చేయాలి? రేపటి వరకు వెయిట్ చేయాలి. రేపు మళ్ళీ ఇదే టైంకి మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.